కొనసాగించిన ఒక ఫార్ములా, అప్పట్లో ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అదే ఫార్ములాను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా కొనసాగిస్తుందా? అంటే ఒక రకంగా జగన్ ఫార్ములాను బీజేపీ ఫాలో అవుతుందా? ఈ చర్చ నడుస్తుంది. ఎందుకు, ఎక్కడ అంటే ప్రస్తుతం విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసిన రాజ్యసభ స్థానానికి ఎవరిని కూర్చోబెట్టబోతున్నారు అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే రాజ్యసభ స్థానాల్లో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? ఇప్పటికీ చాలా పార్టీలు అవే తీసుకుంటాయి. పారిశ్రామికవేత్తలకు పరిమళ నత్వానికి పిలిచి సీట్ ఇచ్చారు. అలాగే సామాజిక వర్గ సమీకరణంలో బీసీకి సంబంధించిన తెలంగాణలో ఉన్న ఆర్ కృష్ణయ్యని తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కోటాలో ఆయనకు అవకాశం ఇచ్చారు. అంటే ఎక్కువ ఇప్పుడు పరిమళ నత్వాని ఇక్కడ వ్యక్తి కాదు, అలాగే ఆర్ కృష్ణయ్య కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు, పక్క రాష్ట్రాలు. అలాగే రాజ్యసభలో మన రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు లేరని నేను అన్నాను. వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు, మన రాజీనామా చేసిన విజయరెడ్డి వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళే. కాకపోతే ఎక్కువ అలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తూ ఉంటారు. అంటే ఇక్కడ పార్టీ పరంగా, కులాల పరంగా, రాష్ట్రాల పరంగా